హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. ఒక వ్యూవర్ నాకు కాల్ చేసి, సార్ నేను కూడా ఇంట్లో సోపులు తయారు చేస్తున్నాను, నాకు తెలిసిన వారికి స్నేహితులకి నేను ఇస్తూ ఉంటాను, కానీ మీరు కోకోనట్ ఆయిల్తో చేస్తూ ఉన్నారు అని. ఆయన అయితే సోప్ బేస్ను ఉపయోగించి చేస్తూ ఉన్నారనమాట. ఆయన ఒక ప్రశ్న అడిగినారు, సార్ నేను కూడా ఈ విధంగా హెర్బల్ ఆయిల్తో ఉపయోగించి సోపులు తయారు చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ హెర్బల్ ఆయిల్ను తయారు చేయడానికి ఎండలో 30 రోజులు 40 రోజులు ఉంచి చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది, కాబట్టి వేరే ఏదైనా సులువైన మార్గం ఉంటే చెప్పండి సార్ అని నన్ను అడిగినారు ఆయన. కాబట్టి ఇది ఒక వీడియోగా తీసి అప్లోడ్ చేసినట్లయితే మిగిలిన వారు కూడా చూసి తెలుసుకుంటారని నేను భావించి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. వర్షాకాలంలో ఒకవేళ ఎండలు తక్కువగా ఉన్నప్పుడు మనం హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒక పాత్రను తీసుకొని ఇందులో నీరును పోసి ఈ పాత్రలో ఈ యొక్క పాత్రను, ఒక చిన్న పాత్రను ఉంచి ఈ పాత్రలో మనము హెర్బల్స్ 1%, అలాగే కోకోనట్ ఆయిల్ 3 భాగాలు, 1 భాగము హెర్బల్, 3 భాగాలు కొబ్బరి నూనె ఇందులో వేసి మనము యథావిధిగా దీనిని మంట పెట్టాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. తెల్లవారి, మధ్యాహ్నము, సాయంత్రము ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు చొప్పున దీనిని స్టవ్ పైన పెట్టి మంట పెట్టినట్లయితే ఈ పాత్రలో ఉన్నటువంటి నీరు వేడి చెంది ఈ నీటి వేడి వలన ఈ పాత్రలో ఉన్నటువంటి ఈ యొక్క కొబ్బరి నూనె మరియు హెర్బల్ కలిగిన ఈ మిశ్రమము వేడి చెందుతుంది. ఈ విధంగా మనము చేసుకుంటే ఇది ఒక సులువైన మార్గము. ఇంకో మార్గం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగానే ఒక పాత్రలో ఇసుకను పోసి ఆ మధ్యలో ఈ విధంగా పాత్రను ఉంచి ఈ పాత్రలో మన యొక్క హెర్బల్ కోకోనట్ ఆయిల్ మిశ్రమం యథావిధిగా మనము పెట్టుకొని మనం కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ ఇసుక వేడి చెంది ఆ ఇసుక ద్వారా ఈ యొక్క పాత్ర వేడి చెందుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక పద్ధతే. ఈ 2 పద్ధతుల్లో కూడా మనము వర్షాకాలంలో మనము చేసుకోవచ్చు. కానీ ఎండలో మనము ఉంచి చేసుకున్నట్లయితే అది పూర్వీకులు ఆ విధంగా చేసేవాళ్ళు. దీనినే సూర్యపుటము అని అంటారండి. మనకు వీలు కానప్పుడు ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో నీరుని పోసి, లేదా ఇంకో పద్ధతి ప్రకారం ఇసుకను పోసి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ను నేను అప్లోడ్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఆ వీడియోస్ ద్వారా మీరే మీ ఇంట్లో హెర్బల్ ఆయిల్స్ మరిన్ని చాలా తయారు చేసుకోవచ్చండి. అవన్నీ కూడా రాబోయే వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ను చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.